అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రేఖ. రైట్ చూస్తున్నాం, బీఆర్ఎస్ 100% బెటర్. ఇది నేనంటున్న మాట కాదు, యావత్తు తెలంగాణ సమాజం అంటున్న మాట. యావత్తు తెలంగాణ ప్రజలు ఒక్క గొంతుతోని నినదిస్తున్న మాట మనం చూస్తున్నాం. ముసలోళ్ళ కాన్నుంచేలి పసిపిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నేళ్ళ పొద్దయింది. అబ్బా అధికారంలోకి వచ్చినామని చెప్పేసి సంకలు గుద్దుకునే లోపే నిరుద్యోగులు రోడ్డెక్కిర్రు, వృద్ధాప్య పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కిర్రు, రైతులు రోడ్డెక్కిర్రు, పంట పొలాలకు నీళ్ళియక రైతులు, అట్లనే నీటి మీద ఆధారపడ్డోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రోడ్డెక్కిర్రు. అట్లనే కరెంటు కోసం కూడా రోడ్డెక్కిన సందర్భాలు చూసినాం. నెల పొద్దుల ఏం చేసింది కాంగ్రెస్? మార్పు కావాలంటే మార్పు ఉరుక్కుంటేనే వచ్చింది. ఏ విధమైన మార్పు వచ్చింది? పోయిన 10 ఏళ్ళు కొనసాగించిన పథకాలను కూడా అటుకెక్కించే విధమైన మార్పు వచ్చింది. కనీసం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రజల జీవన విధానాలు మెరుగయ్యేటట్టు కొనసాగించిన పథకాలను ఇలా అటుకెక్కించిండ్రు. అసలు డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ ఎక్కడన్నా కనబడుతుందా మనకు? మొత్తం మీద ఎవలల్లా ఈ కాంగ్రెస్ మార్పు కావాలి పాలనల ఎవరు ప్రశాంతంగా ఉన్నది, ఎవరు సంతోషంగా ఉంది అయ్యా అంటే దళారులు, దోపిడిగాళ్ళు, మర్డర్లకు పాల్పడేటోళ్ళు, ఇంకా పోతే నీచ నికృష్టమైన పనులు చేసేటోళ్ళు సుఖంగా ఉన్నారు. రాజకీయ నాయకులు అనుకోవచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు సుకూర్సే ఉన్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకు అంతర్గత కొట్లాటలు శురువైనాయి. అది వేరే ముచ్చట, అది పక్కకు పెట్టుర్రి. ఆ అంతర్గత కొట్లాటలు రేవంత్ రెడ్డి కిందికే ఎసరు తెచ్చే విధంగా ఉన్నాయట. ఆ ముచ్చట్లు జర పక్కకు పెడితే ఇప్పుడు 100% కేసీఆర్ బెటర్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, నేను కాదు ఇది తెలంగాణ సమాజం అంటున్న ఆ ముచ్చటాన్ని కూడా చెప్పిన. బీఆర్ఎస్ఏ బెటర్ అని. డైరెక్ట్ బీజేపీ నాయకులు సైతం బీఆర్ఎస్ పాలనే బెటర్, ఈ కాంగ్రెస్ పాలన వచ్చి ఏం తెచ్చింది మార్పు అని చెప్పేసి బీజేపీ రఘునందన్ రావు అన్న సందర్భాలు కూడా నిన్న చూసినాం మనం. మొత్తం మీద హాస్టల్ల పరిస్థితి తీసుకున్నట్లయితే చాలా అంశాలు ఉన్నాయి. మెయిన్ రఘునందన్ రావు మాట్లాడిన అంశం ఏంటంటే, పోయిన 10 ఏళ్ళు కొద్దో గొప్ప మెరుగులు దిద్దుకుంటూ పోయినాయి గురుకులాలు కానీ, ప్రభుత్వ హాస్టళ్లు కానీ, ప్రభుత్వ బడులు కానీ. ఈ 7 నెలల పొద్దుల ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి, బడుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నిన్న మొన్న మనం చూసినాం ఫుడ్ పాయిజన్ అయిన ఈ వారం రోజులలో 4 సంఘటనలు. ఈ 4 సంఘటనల మీద మాట్లాడిన వాళ్ళు కానీ లేరు. ఒకప్పుడు ఒక విద్యార్థి, 2 విద్యార్థులే, అదైతే రోడ్డు మీదకి ఎక్కి మైకులు పట్టుకొని గగ్గోలు పెట్టిన సోకాల్ జర్నలిస్టులు ఇలా ఆడబోయినరో తెలుస్తలేదు. మొత్తం మీద 4 సంఘటనలు. చట్నీలో ఎలక పడిగెడుతున్న వీడియోలు చూసినాము. లేటుగా వెలుగులోకి వచ్చిన మెదక్కు సంబంధించి ఆ విద్యార్థుల అస్వస్థతకు గురైన పరిస్థితులు చూసినాము. టిఫిన్లో బల్లొచ్చిన సందర్భాలు చూసినాము. ఇంకా పాచిపోయిన ఫుడ్ తిని దాదాపు 35 మంది విద్యార్థుల అస్వస్థతకు గురైన సందర్భాలు చూసినాం. దీని మీద ఏ ఒక్కరు మాట్లాడరు, ఏ ఒక్క పత్రిక ప్రింట్ అయ్యేది, ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపెట్టది. అప్పుడు ఆ హయాంలో జర మంచిగుండే, ఇప్పుడు అధ్వానంగా తయారైంది. పురుగుల అన్నము నీళ్ళ చారు లెక్క అధ్వానంగా తయారైపోయింది పరిస్థితి. ఇంత విషమించిన పరిస్థితి. ఒకవేళ ఆ విద్యార్థులకు ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత? ఈ అడ్డమైన ఫుడ్ తిని ఆ విద్యార్థులకు ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత అని చెప్పేసి అక్కడ మాట్లాడిన విషయాలు, అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. కేసీఆరే బెటర్ అని కాంగ్రెస్ నాయకుల కాడ నుంచి మొదలు పెడితే, నేను ప్రజల గురించి మాట్లాడతలేను, కాంగ్రెస్ నాయకుల కాడ నుంచి మొదలు పెడితే బీజేపీ నాయకుల వరకు రాజకీయ నాయకులే అన్న ముచ్చట్లు ప్రధానంగా ప్రతిపక్షాలుగా కొనసాగుతూ ఉంటాయి. అధికారంలో ఒక పార్టీ ఉంటే ఇంకా 2-3 పార్టీలు ప్రతిపక్షంగా కొనసాగుతూ ఉంటాయి. ఆ ప్రతిపక్షాలలో ఉన్నవాళ్ళు కూడా బీఆర్ఎస్ పాలన బెటర్, కేసీఆర్ పాలన బెటర్ అని వాళ్ళే అంటా ఉన్నారంటే ఈ మార్పు కావాలి కాంగ్రెస్ పాలన ఎంతగానో అద్భుతం ఉన్నదో మనం చూస్తానే ఉన్నాం. ఏమైందల్లా 7 నెలల్లో అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, అందలం ఎక్కిండ్రు, 13 సబ్ గ్యారంటీలు, 421 హామీలు ఉన్నాయి. ఇక ఒకటి 420 అంటే బాగలేదని ఒకటి యాడ్ చేసినట్టున్నారు నాకు తెలిసి. మొత్తం మీద 421 హామీల గురించి నిలదీసే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు, అడిగితే దాడులు, ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. తుక్కుగూడ సభ వేదికగా 2000 ఉన్న పింఛన్ను 4000 చేస్తామని చెప్పిండ్రు. 3 నెలల పింఛన్ ఎగ్గొట్టిండ్రు. 3 నెలల పింఛన్ ఎగ్గొడితే వృద్ధులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎకరానికి 10,000 రూపాయలు 2 విడతలుగా 5,000 రూపాయలను అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ పైసలు ముష్టి భిక్షేస్తాండు
కేసీఆర్ నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తా, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా, అట్లనే కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తా అయ్యా బాంచను అని చెప్పిండు. ఇలా ఏమైంది? తెడ్డు చూపెట్టిండు. 3 విడతలు ఎందుకు ఇస్తలేడు కేసీఆర్? 2 విడతలే ఇస్తాడు. 3 పంటలకు ఎందుకు ఇస్తలేడు కేసీఆర్? నేను అత్తే రైతు బంధు 3 విడతలు అని చెప్పి మాట్లాడిండు. ఇలా 1 విడత ఇయ్యడానికి నానా తంటాలు, బడ్జెట్ భారం తగ్గించుకునడానికి ఎన్ని కొర్రీలు పెట్టాలనో అన్ని కొర్రీలు పెడతా ఉన్నాడు. చూస్తా ఉన్నాం. ఉపసంఘాలు అంటాడు, కమిటీలు అంటాడు, అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతనే అంటాడు. వచ్చినాక 100 రోజులలో అన్ని అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా 100 రోజుల ముచ్చట ఏ ఒక్కనాడన్నా మీదికి తీసుకొస్తుండా? మాట్లాడుతాండా? ఏమనంటే బడ్జెట్ లేదంటారు. వచ్చేదంతా ఏడికి పోతుంది, తెచ్చిన అప్పులన్నీ ఏడికి పోతున్నాయి అనే దానికి తెలంగాణ సమాజానికి పోయిన ప్రభుత్వం మీద శ్వేతపత్రాలు విడుదల చేసినట్టు కాదు. ఇప్పుడు మీరు పెట్టే ఖర్చును ఏం చేస్తుర్రు అనే దాని మీద లెక్కలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉన్నది. అప్పులు ఎట్లా కూరుకపోతా ఉన్నాయి, ఎన్ని అప్పులు చేస్తూ ఉన్నారు, మీ పథకాలను అమలు చేయడానికి మీరు ఎన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మనకు రాబోయే రోజులలో తెలుస్తుంది. ఆ ముచ్చట రైతులకు నీళ్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏడ్చి తెలంగాణ బీడుబడ్డ భూములను పచ్చని మాగాణాల లెక్క మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత బురద చల్లాలనో అంత బురద చల్లినరు. అవగాహన లేక ఇలా మళ్ళీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ముస్తాబై తెలంగాణ బీడు భూములను మాగాణు లెక్క మార్చేందుకు తయారై ఉరుకులు పరుగులు పెడతా ఉన్నది. అది చూస్తూ ఉన్నాం. ఏదన్నా బురద చల్లే కార్యక్రమాలు సక్సెస్ అయినాయా? ఏమన్నంటే డబ్బగొట్టే కార్యక్రమాలను మాట్లాడతారు కానీ ఇది మాత్రం ప్రజల నుంచి వినబడుతున్న ముచ్చట అప్పుడే బాగుండే. ఇప్పుడు నిరుద్యోగుల ముచ్చట మనం చెప్పుకున్నట్లు నిరుద్యోగులు కూడా రోడ్లెక్కిండ్రు. ఆ పరిస్థితులు చూస్తూ ఉన్నాము. మహిళలకు 2,500 రూపాయలు అన్నారు, అసలుకే ఏసరు తెచ్చిండ్రు. ఇటు పోతే రైతు బీమా పథకాన్ని అటకెక్కిచ్చిండ్రు. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తా అన్నాడు కేసీఆర్. ఏడవైందంటే భూమి అమ్మడానికి కొనడానికి ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి, కొందామంటే కొరవి, అమ్ముదామంటే అడవి అన్నట్టు అయిపోయింది. కాబట్టి దళిత బంధు పథకం పెట్టి 10 లక్షల రూపాయలు ఇస్తే దళితులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి దళిత బంధు పథకాన్ని తీసుకొస్తే ఇలా దళిత బంధు పథకం అటకెక్కిచ్చిండ్రు. గొర్రెల పంపిణీల స్కామ్ జరిగిందని చెప్పేసి గొల్ల కుర్మలు కట్టిన డీడీలను కూడా వాపస్ ఇస్తున్న సందర్భాలు నిన్న ఇలా చూస్తూ ఉన్నాం. కుటుంబ పెద్ద జీవిడిస్తే 5 లక్షల బీమాతోటి ఆ కుటుంబం రోడ్డున పడద్దని పోయిన సర్కార్ ఆదుకున్నది. ఇలా ఆ ప్రభుత్వము ఆదుకున్న ప్రభుత్వాన్ని కాదని ఇలా పథకాన్ని అటకెక్కించి ఇయ్యల్ల మళ్ళా అన్నదాతల ఆకలి చావులకు కారణమైతా ఉన్నారు. నేతన్నల బతుకులు రోడ్డున పడ్డాయి. నేతన్నల బతుకులను ఆదుకుందామని లేదు. పోయిన ప్రభుత్వం కల్పించిన కరెంటు సబ్సిడీ కానీ పోయిన ప్రభుత్వం కొనసాగించిన పథకాలను కానీ కొనసాగిద్దామన్న యావలేదు. రోజుకో నేతన్న సిరిసిల్ల ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. ఆత్మహత్యల మీద మాట్లాడదామన్న సోయి యావలేదు. ఏం తక్కువ అయింది కేసీఆర్? ఏం తక్కువ చేసిండు కేసీఆర్? ఎందుకు ఇట్లా చేసిండ్రు కేసీఆర్ని ఎందుకు కాదనుకున్నారు అనే మాట ముసలళ్ళ నోట్ల నుంచి ఇదే వినబడతా ఉన్నది. ఇప్పటికీ అవ్వా నీకు 4,000 పింఛన్ వస్తుందంటే మనిషి ఆశాజీవి ఆశపడి 4 ఏళ్ళు చూపెట్ట వరకు కాంగ్రెస్ కోటేసినాం కానీ లేకపోతే అసలు గిట్లా ఇయ్యరని తెలితే, గిట్లా ఎగ్గొడతారని తెలితే మేము కాంగ్రెస్కు ఓటేసేటోళ్ళమే కాదని చెప్పేసి ముసలవ్వలు ముసలయ్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఇవన్నిటిని బట్టి చూస్తే ఈ మార్పు కావాలని పాలనను, ఆ బీఆర్ఎస్ పాలనను వేరేజ్ వేసుకుంటే కొంతమంది మేధావులు మాట్లాడతారు, తిన్నరు మింగిన్రు, అవినీతి జరిగింది, కక్కేండ్రు 1 రూపాయి అని చెప్పేసి దాదాపు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నట్లయితే అప్పుడు వైఎస్ఆర్ హయాంలో 40,000 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్ చేయబడ్డ ప్రాజెక్టు 86,000 కోట్లతోని 2014కు ఇప్పటికి అంటే అప్పటిదానికి ఇప్పటిదానికి ఒక సిమెంట్ బస్సు ధర తీసుకున్న ఎంత పెరిగినాయో మనం చూడొచ్చు. అవినీతి జరుగుంటే 2 లక్షల కోట్లకు దాటేటి అని చెప్పేసి నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద దమ్ముంటే 1 రూపాయి కక్కీరని చెప్పేసి దీనికి సమాధానం ఇక అదేటో పోతుంది. కానీ మొత్తం మీద పల్లెల నుంచి పట్టణాల దాకా, పసిపోరల నుంచి పండు ముసలుల దాకా బీఆర్ఎస్ఏ బెటర్. పసిపోరల ముచ్చట నేను ఎందుకు తీసిన అంటే కేసీఆర్ కిట్తోని, న్యూట్రిషన్ కిట్తోని ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇలా అవి కనబడతలేవేం, కంటికి కానరావేం? ఇక ఇట్లాంటి అంశాలు చెప్పుకుంటా పోతే అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి, అప్పుడు ఏం చేసిండ్రు ఇప్పుడు ఏం చేసిండ్రు అనే దానికి, చేస్తూ ఉన్నారు అనే దానికి బేరీజు వేసుకుంటా పోతే 100% బీఆర్ఎస్ బెటర్ అని చెప్పేసి పొలిటికల్ రాజకీయ నాయకులు కేసీఆర్ అంటే పడనోళ్ళు కూడా మాట్లాడుతున్న మాటలు ఇవి. రేవంత్ రెడ్డి విధానం చూస్తే మరి మొత్తం మీద ఈ అంశాలను కలగలిపి చెప్పుకున్నది జరిగింది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.